ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 7వ వచనం చూద్దాం. దేవుడు బాధపడిన వారికి న్యాయము తీర్చును. దేవుడు బాధపడిన వారికి న్యాయం తీరుస్తారు. సాధారణంగా మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన నుండి మనల్ని ధైర్యపరుస్తారని మనం మర్చిపోతాం. ఆ బాధ ఎందుకు వచ్చింది, ఎలా పోయిద్దనే ఆలోచిస్తాం. కానీ బాధల్లో దేవుడు మన పక్షాన ఉంటానని, దేవుడు వాగ్దానం చేశాడని, మనకి ఏది జరిగినా దేవుడు మేలుగా చేస్తాడని మనం మర్చిపోతాం. దేవుడు మారని మధురంగా చేసే దేవుడు. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడని మనం మర్చిపోతాం. అందుకని దేవుడు మనకి ఏం వాగ్దానం చేశారంటే, ఇదే అధ్యాయంలో కీర్తనల గ్రంథం 146 అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూస్తే దేవుడు మనకు చాలా వాగ్దానాలు చేశారు. దేవుడు బాధపడిన వారికి న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును, యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయును, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడును, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడును, యెహోవా పరదేశులను కాపాడువాడును, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్లను ఆదరించి వారిని బలపరచును. అంటే దేవుడు మనకి ఎన్ని రకాలుగా, అన్ని విషయాల్లో, అన్ని పరమైన బాధల్లో దేవుడు మనకు ఉంటానని వాగ్దానం చేశారు. ఇంత గొప్ప వాగ్దానాల్ని మనం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే, సాధారణంగా బాధలు పడినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ బాధని ఎలా తొలగించుకోవాలి, ఆ బాధని ఏం చేస్తే పోతుంది అని ఆలోచిస్తాం. కానీ దేవుని యొద్ద అది పెట్టి విచారణ చేసినప్పుడు, దేవుని యొక్క వాగ్దానం పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుతామన్న గ్రహింపు, సాతాను అంత గ్రహించకుండా మనల్ని, మన మైండ్ సెట్ని మారుస్తూ ఉంటాడు. ఆ గ్రహింపును ఎవరైతే గ్రహించగలరో, ఎవరైతే దాన్ని గ్రహించి దాని మీద ఆధారపడి ప్రార్థన చేసి పోరాడతారో, ప్రార్థనలో పోరాడి గెలుచుకుంటారో వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు దేవుడు. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అంతేగాక మనం ఉదాహరణకు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు, వారు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. యోబు గారికి ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి. వాటన్నిటి నుంచి దేవుడు యోబుని రెండింతల ఆశీర్వాదం పొందుకునేవారిగా దేవుడు వారి జీవితాల్లో వారి పరిస్థితిని మార్చారు. అలాగే కనాను స్త్రీ కుమార్తె బాధలో ఉన్నప్పుడు దేవుడు స్వస్థతపరిచారు. అయితే ఇలాగా ఉదాహరణకు చూస్తే చాలా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ప్రతి పరిస్థితికి మనకి సరిపోయిన దేవుడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. మనం బాధ వచ్చినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి, దేవుని యొద్ద విచారణ చేసి దేవునికి అప్పగించగలిగితే దేవుడు తానే మన యొక్క పరిస్థితిని హ్యాండిల్ చేస్తారు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరకు వెళ్తే, దేవుని యొద్దకు అప్పచెప్తే, దేవుడు మనకంటే గొప్ప దేవుడు కాబట్టి, మనకంటే గొప్పగా ఆ సమస్యను, ఆ బాధను పరిష్కరించగలరు కాబట్టి, ఆ బాధ ద్వారా ఇంకొన్ని బాధలు రాకుండా దేవుడు మన జీవితాల్లో మరింత అందంగా మార్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాలను మనం ఆధారం చేసుకోగలిగితే దేవుడు ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తారు. బాధల్లో దేవుడు మన పక్షమున ఉన్నాడని మనం మర్చిపోకూడదు. బాధల్లో భయపడకుండా ధైర్యం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించగలిగితే ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క సమస్యని మనం ఆత్మీయంగా ఢీకొడితే దేవుడు మనల్ని తన మార్గంలో నడిపిస్తారు. ఇటు కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభు యేసు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్.